చిన్నప్పుడు చేయి పట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. ఏ మేస్త్రి, చెప్పండి మేడం. ఏడయ్యా మీ కాంట్రాక్టరు? పిలు. అలాగే మేడం. నమస్తే మేడం. నమస్తే. రైట్, నువ్వు వెళ్ళు. మీరొచ్చారేంటి మేడం? 1,00,000 సిమెంట్ బ్యాగ్స్ సప్లై చేస్తున్నాం. ప్రాజెక్ట్ ఏంటో విజిట్ చేయాలి కదా సార్. రండి మేడం, కూర్చోండి. పర్లేదు. అవును, పేమెంట్ చెక్ ఇంకా రాలేదేంటి? 50% ముందే ఇవ్వాలని చెప్పాం కదా. ప్లీజ్ మేక్ ఇట్ ష్యూర్. అలాగే మేడం, రేపు చెక్ తీసుకొచ్చి కలుస్తాను మేడం. సభాష్ మిస్టర్ రామ్, సభాష్. కుటుంబం పోషించడానికి చెమట చిందిస్తున్న ది గ్రేట్ శ్రీరామ్. సూపర్. శశి, కంగారు పడకు. శశి, ఈ ఫోటో ఎవరికి చూపించనులే, అప్పుడప్పుడు నేను చూసుకుంటూ ఉంటాను. ఎందుకంటే నన్ను మోసం చేస్తున్న మనిషికి చివరికి ఏ గతి పట్టిందో చూసుకుంటే ఆ థ్రిల్లే వేరు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడ కూడా నాకు పని లేకుండా చేద్దామనా? చచ్చ, అలా ఎందుకు చేస్తాను రామ్? ఇంతకంటే దారుణమైన స్థితికి ఇంకేమి దిగజారో రామ్. ఇది బాగుంది, ఇదే కంటిన్యూ చేసుకో. టైం ఎంత గొప్పదో చూసావా? నువ్వు ఇక్కడ పని చేస్తున్న విషయం నాకు తెలీదు. ఈ ప్రాజెక్ట్కి సిమెంట్ సప్లై చేస్తున్నది మేమే. అది చూసిపోదామనుకుంటే నువ్వు కనిపించావు. నువ్వు ఇలా ఎండకి చెమటలు కక్కుతూ రాళ్ళు కొడుతూ ఉంటే చస్తూ ఉంటే వావ్ క్యా సీనే అన్నట్టుంది. నన్ను పెళ్లి చేసుకొని ఉండుంటే చక్కగా ఏసీ రూమ్లో కూర్చుని లైఫ్ని ఎంజాయ్ చేసేవాడివి. మోసం చేసావు కదా, శిక్ష అనుభవిస్తున్నావు. స్టాప్ ఇట్ శశి.